పంచభూతల సాక్షిగా ఇక్కడ వెలుగుతున్న ఈ అగ్ని చుట్టూ 7 అడుగులు నడిస్తే చాలు. ఓ నిర్మలమైన ప్రదేశం, కాలుష్యం లేని చోటు, అంతా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి చోట్లోనే మా ఆదిత్యకు తులసికి పెళ్లి జరగాలి. మీ మంత్రం దేవతలకు వినిపించాలి. ముక్కోటి దేవతలు కదిలొచ్చి వీళ్ళని ఆశీర్వదించాలి. మీరండి, వచ్చి మంత్రాలు చదవండి. క్షమించండి ప్రసాద్ గారు. మీకేమైంది పంతులు గారు? నాకేం కాలేదు. కాలం మించిపోయింది. మీ వాదనలతో కాలాన్ని పట్టించుకోలేదు. కాలం మన కోసం ఆగదు కదా. ముహూర్తం దాటిపోయి వర్జ్యం వచ్చేసింది. అది ఇప్పుడు అర్థమైందా? మీరెన్ని చేసినా పైన దేవుడున్నాడు. దేవుడు నా వైపు ఉన్నాడు. ముహూర్తం దాటించేశాడు. చేస్తారా? నిర్మలమైన ప్రదేశం అని ఏదో వర్ణన చేశారు కదా. దైవ నిర్ణయం లేకుండా మీరు పెళ్లి జరిపిస్తారా? నీ ప్రయత్నం ఎలా ఫెయిల్ అయిందో నాకు అలా జరిగిందేమో. ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుంది. ఇక నీకు ప్లాన్స్ వేసే అవకాశం లేదు కదా. ఇక నాటకాలు లేవు. పెళ్ళొక్కటే మిగిలింది. అది నేను జరిపిస్తాను. జరగదు. జరిపించి తీరుతాను. ఛాలెంజ్. ఛాలెంజ్. బావా బావా బావా, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా బావా కదలడం లేదు, మెదలడం లేదు. బావా బావా, ఏంటే ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? బావని ఎన్నిసార్లు పిలిచినా దుప్పటి కొంచెం కూడా తీసి నా వైపు చూడడం లేదత్తయ్యా. రే ఆదిత్య, ఆదిత్య నిద్రలేవరా? రే ఆదిత్య, అయ్యో 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 అయ్యో, అయిపోయింది, మొత్తం అయిపోయింది. నా మనవరాలి జీవితం నాశనం అయిపోయిందే దుర్గా. వీడా తులసితో వెళ్ళిపోయాడే దుర్గా. నోర్మి పిన్ని. నోర్మి అంటావేంటే దుర్గా? అలా దుప్పటి కింద దిండు పెట్టి మనిషి లేడంటే అర్థం ఏంటి? పిన్ని నువ్వు ఊరుకో. ఏంటి, ఏమైంది? ఎందుకు కేకలు శోకలు పెడుతున్నారు? ఇంకేముంది, మీ కొడుకు ఆ తులసితో వెళ్ళిపోయాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు దుర్గా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమేంటి? కావాలంటే చూడండి, తిండ్ల మీద దుప్పటి కప్పిపోయాడు. వాడు అలా చేసేవాడు కాదు. చేసేవాడు కాదు అంటారేంటండి? కళ్ళకెదురుగా కనిపిస్తా ఉంటే. లేకపోతే మీరేమైనా పంపించారా? ఇక్కడ అంతా నేను చూసుకుంటాను, దాన్ని ఎత్తుకెళ్ళిపోరా అని మీరు చెప్పారా? చిచి, ఏం మాట్లాడుతున్నావు పొద్దునే? నిజంగా నాకేం తెలీదు. నిజంగా? నిజంగా నాకు తెలీదు. ఏది నా మీద ఒట్టేసి చెప్పండి. నాకు తెలీదని చెప్పాను కదా, నన్ను నమ్ము.
అమ్మో 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 అమ్మో, వీడు నా కొంప ముంచుతాడని అనుకోలేదు. పద పిన్ని వెళదాం. ఎక్కడికే దుర్గా? చెప్తానుగా, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పదండి. అయ్యో, నా కూతురు జీవితం అన్యాయం అయిపోయింది దేవుడా. ఏమైందండి? ఇదేమై ఉంటుంది? తులసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కొంపదీసి ఆదిత్యతో కానీ? ఆహాహాహాహా. ఆదిత్యతో కాని అని ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావో. ఎంత టక్కరి కొట్టాలని చూస్తున్నారే నన్ను? నా కళ్ళలో కారం కొట్టే ప్రయత్నం చేస్తున్నారా? మీకేమీ తెలియనట్టు మీరు నంగనాచి అన్నట్టు. ఏమండి, ఆదిత్యతో కాని అంటే ఆదిత్యతో వెళ్ళిపోయిందనే కదా అర్థం. అలా వెళ్ళిపోయే ప్లాన్లు నీ కూతురు చేస్తుందేమో కానీ నా కొడుకు చేయడు. నా కొడుకు నా మాట చెవదాటనన్నాడు. అందుకే అది ఏ రాత్రో కిర్రెక్కించి మొన్నేమైనా అడవిలో రెచ్చగొట్టిందేమో. మౌనంగా ఉన్నావేరా, ఏం మాట్లాడవేరా అని అందిగా. అలాగే వాడు ఒంటరిగా ఉన్నప్పుడు రెచ్చగొట్టుంటుంది. అందుకే వాడు మా ఇంట్లో చెప్పకుండా మాకు కనపడకుండా జంప్ అయ్యాడు. మీ ఇంట్లో చెప్పకుండా ఇది జంప్ అయింది. ఖచ్చితంగా ఇది దాని పనే. వాడు అసలు అలాంటి పని చేయడు. వాడు నా పెంపకంలో పెరిగిన కొడుకు. ఇలాంటి పనులు అస్సలు చేయడు. చెప్పండి ప్రియా, ఇదంతా మీ నాటకం కదూ? ఓ టొక్కులోని ఎగేశారు కదూ? మీ ఆశకి ఇది పరాకాష్ట కదూ? ఆ టక్కులాన్ని నా మనవణ్ణి ఎక్కడికి పంపించావే? చెప్పవే ప్రియా, చెప్పు. అయ్యో, మర్యాదగా మాట్లాడు. టక్కులాడు గిక్కులాడంటే పెద్ద ఆవిడని కూడా చూడను. ఏం మాట్లాడుతున్నా సాంబయ్య? ఇలా వెళ్ళిపోవడం అనేది టక్కురాళ్ల పని కాకపోతే అణుకుగా ఉన్నవాళ్ళు చేసే పనా? మంచివాళ్ళు చేసే పనా? అసలు అసలు బుద్ధిమంతులు చేసే పనేనా? సరే, నువ్వు మర్యాద అంటున్నావు కాబట్టి నేను మర్యాదగా అడుగుతున్నాను. తమరి కుమార్తె, అదే కుమారి తులసీదేవిని నా కొడుకుతో ఎక్కడికి పంపించావు? ఏంటొద్దునా నువ్వనేది? ఏంటంటావేంటి ప్రియా? వాడు కనపడక ఇది కనపడక వయసులో ఉన్న పిల్లలు మాయమయ్యారంటే ఏంటర్థం? పిన్ అడిగితే మోటుగా ఉంటుంది, నేను అడిగితే తప్పుగా ఉంటుంది. చెప్పండి, వాళ్ళని ఎక్కడికి పంపించారో చెప్పండి. అక్కడ ఆయనేమో నా మీద ఒట్టేసి నాకేమీ తెలీదు అంటారు. నిజం ఏమీ ఎరగనని మాట్లాడుతున్నారు. అంటే నీకైనా తెలుసుంటుంది కదా. మీకు చెప్పకుండా మాకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఇది తులసి ధైర్యం కదూ? వాళ్ళు నాకు ఎక్కడున్నారో చెప్పాలి, నాకు తెలియాలి, తెలిసి తీరాలి. తెలిస్తేనే కదొద్దునా మీకు చెప్పడానికి? ఆహాహాహాహా, నీకేమీ తెలీదు. మాయ మాటలు మాట్లాడుతున్నావా? మాయ మాటలు. చూడండి, మీ అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో నేను లేను. నాకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి. వాళ్ళతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. అయ్యో, నిజం వద్దునా? నువ్వు దేని మీద ప్రమాణం చేయమంటే దాని మీద చేస్తాను. వాళ్ళు ఎక్కడున్నారో నిజంగా నాకు తెలియదు. నేను దాన్ని నిద్ర లేపుదామని వచ్చాను. వచ్చి చూసేసరికి పరిస్థితి ఇదిగో ఇలా ఉంది. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలియదు వదినా. మావయ్య కూడా ఇందాక ఇలాగే అన్నాడు. అక్కడ మావయ్యకి తెలీదు, ఇక్కడ పిన్నికి తెలీదు, సాంబాయి బాబాయ్కి అయితే అసలుకే తెలీదు. ఏవైపోయినట్టు వెళ్ళు?
అత్తయ్య నువ్వన్నదే కరెక్టు. అది బావని ఎగేసి ఉంటుంది, ఎత్తుకుని పోయి ఉంటుంది. ఏయ్ నువ్వు ఆగవే. అసలే నేను టెన్షన్తో చేస్తుంటే ఎక్కడున్నారు ఏంటో నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అంత కంగారుగా ఉంది. పిల్లలు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారో ఏంటో, ఎలా ఉన్నారు ఏంటో. ఆపు నీ బగలమారి ఏడుపులు. ఇలా ఏడ్చే వాడు మనసు కరిగించారు. అది బాగా వాడు తలకి నూనె రాసి వాడి ఆలోచనలు మార్చి గేటో తీసుకుని పోయింది. నా గుండె దడదడలాడుతోంది. మీకే మీరంతా ఒకటి. రేపు వాడు తిరిగి వస్తే మీరంతా బాగుంటారు. కానీ ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సింది నేనే. ఏంటా మాటలు? కొద్దిగా నన్ను ఆలోచించని. ఏంటండి ఆలోచించేది? వయసుకొచ్చిన పిల్లలు కనిపించకపోతే ఆలోచించాలి, ఆరా తీయాలి అని అంటారేంటి? ఇదిగో పిన్ని, నీ పవర్ అంతా చూపించు. మంగళగిరి మొత్తం, ఊరు వాడ పేట మొత్తం, ఏ సందు చిన్న చోటు కూడా వదలద్దు. మంగళగిరి, తాడేపూడి, వర్లముడి, వేమూరు అన్ని ఊళ్ళలో తులసి, ఆదిత్య వెళ్లిపోయారని చాటింపు వేయించు. ఈ చాటింపుతో వాళ్ళు వెనక్కి తిరిగి రావాలి. తిరిగి వచ్చిన దానికి ఈ జన్మలో పెళ్లి కాకూడదు. దుర్గా, ఆపండి. మీరు అరిచి నా నోరు కట్టడి చేయలేరు. ఇలా అయినా సరే తులసి నా కొడుక్కి సరిపోయేది కాదు అని మీ నోటితోనే అనిపించి లక్ష్మితో ఆదిత్య పెళ్లి జరిపించి చూపిస్తాను. నన్ను రెచ్చగొట్టి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని చూసి నా తోక తొక్కేసింది. ఇంక దాన్ని వదలను. వదిలే ప్రసక్తే లేదు. ఇంక పదండి. ఎక్కడికి వెళ్ళుంటారో? చెప్పరా? చెప్పు. నువ్వు నోరు విప్పేదాకా నిన్ను వదలు చెప్తున్నా. చెప్పు. నువ్వేనా ఆ లింగేశ్వర అవి? చెప్పరా? చెప్తావా లాఠీ చార్జ్ చేయించమంటావా? నీతో నిజం కక్కిస్తాను ఈరోజు. చెప్పు. నువ్వు ఆగు తులసి. నువ్వెన్ని దెబ్బలు కొట్టినా వీడి నోరు విప్పడు. పోలీసుల దెబ్బ పడితేనే కానీ దుమ్ము వదలదు, వీడు పలకడు. ఏయ్ అలా అడివు. చెప్తావా కీళ్ళు విరగొట్టమంటావా? చెప్పరా. చెప్తాను సార్, చెప్తాను. లింగేశ్వరరావు నేనే. నువ్వు ఆ దుర్గమ్మకి ఎలా తెలుసురా? నువ్వు కిడ్నాప్లు చేస్తావని తనకెలా తెలుసు? అమ్మా, ఏదో చిన్న చితక చిల్లర దొంగతనాలు, దోపిడీలు చేస్తూ బతికేవాణ్ణి. ఓసారి మంగళగిరి బ్రిడ్జి కింద దుర్గమ్మ గారు ఎదురుపడితే బెదిరించి 500 అడిగానమ్మా. వారు ఏసీపీ గారి భార్య అని నాకు తెలియదమ్మా. ఆవిడ గారు చాచి చెంప పగలగొట్టి విషయం చెప్పారమ్మా. కాళ్ల మీద పడ్డ తర్వాత వారే 500 ఇచ్చి, అరే ఈ చిల్లర వేషాలు ఎందుకు, 2 లక్షలు ఇస్తానని ప్లాన్ తనే చెప్పారమ్మా. నేను సరేనని ఆశతో చేతగాని పనిచేసి మీ చేతికి చిక్కానమ్మా. అదిరా ఆదిత్య అసలు విషయం. అమ్మ 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 అంటావు కదా, అమ్మ కోసం ప్రాణం ఇస్తావు కదా. చూడు ఎంత పెద్ద ప్లాన్ వేసిందో. ఏదో తన పంతం నెగ్గలని చేసి ఉంటుంది తులసి. రే, ఇంకా ఏం నిజాలున్నాయో చెప్పరా? ఒకవేళ ఈ ఆపరేషన్లో నేను గాని, అదే తులసి అనే ఈ అమ్మాయి ఎదురు పడితే, ఎదురు తిరిగితే చంపమని చెప్పిందా? చెప్పరా? చచ్చా అలా చెప్పొద్దు తులసి. నువ్వు బాగరా ఆదిత్య. చెప్పరా, ఏం చెప్పింది? మర్యాదగా చెప్తావా లేక ఎన్కౌంటర్ చేసేమంటావా? చెప్తానమ్మా. ఇప్పుడేమంటావా ఆదిత్య? నన్ను వేసే మండం కూడా నీ మీద ప్రేమ?
ఏం మనిషిరా, ఏం ద్వేషం రాది. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడినంత పంత వెంట్రా మీ అమ్మకి. అసలు మీ అమ్మ మనిషేనా? ఛీ! మానవత్వం లేని మనిషి, రాక్షసత్వానికి పరాకాష్ట. చిచి, అసహ్యం వేస్తుందిరా. అసలు ఎలా, ఏ ధైర్యంతో మీ ఇంటికి కోడలు అమ్మంటావు చెప్పు? ఒకవేళ అడ్డొస్తే నా బతుకు అర్జున్ సినిమాలో సరతలాగా నా ప్రాణాలే తీయాలని చూస్తుంది మీ అమ్మ. అందులో మహేష్ బాబు లాగా నాకు తోడు పుట్టిన వాళ్ళెవరూ లేర్రా నన్ను రక్షించడానికి. వద్దురా బాబు, తెలిసి తెలిసి చావు నోట్లో తల పెట్టుకోలేను. నీ ప్రేమకు దండో, నీకు దండో, నీ పెళ్లికో దండం. ఏయ్ తులసి, ఆగు తులసి. ఏంటి ఆ మాటలు? లేకపోతే ఏంట్రా ఆదిత్య? అంత దుర్మార్గంగా ఆలోచించే మనుషుల ఇంటికి నేను ఎలా రావాలి? అరే, ఇలాంటి వాళ్లతో ప్లాన్లు వేస్తే రేపు ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తారు అని తనని కాపాడడానికి తెల్లారిగట్ల ఆరాట పడుతూ మనం వస్తే తను ఇంత కఠినమైన పన్నాగాలు చేస్తుందా? నా ప్రాణాలకే ఎసరు పెడుతుందా? అమ్మో, ఏదో దుర్గమ్మ మొండిదే అనుకున్నాను, కానీ మరీ ఇంత సాడిస్ట్ అనుకోలేదు. ఏయ్, పిరికి దానిలా మాట్లాడుకో. ఆవిడ నిజంగా అలాంటి మనిషి ఏం కాదు. అదంతా ఏదో నాన్న మీద పంతంతో. ఏయ్, మనం తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. అయినా తులసి, నువ్వు కాదంటే నేను ఎలా బతకగలనే? ఇలానే, ఎప్పుడు ఇలానే నువ్వు నన్ను మాట్లాడకుండా చేస్తావు. ఈ మాటలేవో మీ అమ్మ ముందన్నరా. ఛ! సర్లే, ముందైతే వీడి సంగతి తెలుసు. ఇంకా ఆలస్యమైతే ఊరంతా వీళ్ళు వెళ్ళిపోయారు అని చాటింపు వేస్తుంది మీ దుర్గమ్మ. నేను వెళ్తాను. అది కాదు తులసి. తులసి, తులసి. ఛ! ఏయ్, వాడిని తీసుకెళ్లి లోపలేయండి. తులసి అనే ఈ అమ్మాయి ఎదురు పడితే, ఎదురు తిరిగితే చంపమని చెప్పిందా? ఎవరికి నేను అవసరం లేకుండా పోయింది. ఈ దుర్గమ్మ అంటే మీకు తమ్ముడికి కొరకానంటుంది. నన్ను లక్ష్య పెట్టడం మానేశారు. ఎవరికి లెక్కలేదు. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఇంకో మాట. అప్ప కొడుకులకి బాగా అలవాటైపోయింది. అబద్ధాలు చెప్పడం అయిపోయింది. దొంగ మాటలు, దొంగ సమాధానాలు. అంత దొంగ వైఖరి. రాజకీయాలు, నాతోనే రాజకీయాలు మొదలు పెట్టారు. మాటల్లో తీపి, చేతల్లో విషం. అయ్యో, అంతా మోసం, దగ. నాటకాలు నేర్చారు, నాతోనే వంచన నేర్చారు. కట్టుకున్నదని ఈయనకి లేదు, తల్లనని వాడికి లేదు. గారడే, అంతా గారడే నేర్చుకున్నారు. గోసాలు, చిట్కాలు ప్రదర్శిస్తున్నారు. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఓదార్చినట్టు చెయ్యరా అని తండ్రి కొడుకులు వాళ్ళ తెలివితేటలన్నీ నా మీద ప్రయోగిస్తున్నారు. ఈయన తానా అంట, వాడు తంతానా అంట. వీళ్ళ నమ్మటం నాది బుద్ధి తక్కువ. చివరికి వాళ్ళ బుద్ధిని బయట పెట్టుకున్నారు. చివరికి నన్ను ఒక మరబొమ్మని చేసి ఆడుకుంటున్నారు. అమ్మను అనుకుంటున్నాడు, బొమ్మను అనుకుంటున్నాడా? చివరికి మరబొమ్మని చేసి ఆడుకుంటున్నాడు. పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు. దుర్గా, ఎవరు మరబొమ్మని చేసింది? ఎవరు ఆడుకుంది?
నన్ను నా కొడుకుని నీకిష్టం వచ్చినట్టు ఆడుకుంది నువ్వు. ఆడింది ఆట, పాడింది పాటగా సాగించింది నువ్వు. ఇంతకాలం పెత్తనం చెలాయించి తిరుగు లేకుండా సాధించుకున్నావు. ఇవాళ నీ గుట్టు బయటపడేసరికి గద్దర్తనం ప్రదర్శిస్తున్నావా? నిందలు మా మీద వేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నావా?